విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. శివరాత్రి పండగ మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడొస్తుంది. శివరాత్రి నాటికి చలికాలం శివశివ అంటూ వెళ్లిపోయి వేసవికాలం మొదలవుతుంది అని అంటారు. త్రిమూర్తులుగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ, విష్ణువు, శివులలో ఆదిదేవుడు శివుడు సృష్టికి మూలం. ఒకసారి బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగి ఒకరిపైకి మరొకరు యుద్ధానికి కాల్దూతారట. విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిపైకి ఒకరు సంధిస్తారు. దీంతో భయకంపితులైన దేవతలు మహాశివుని శరణు వేడుతారు. రాబోయే ప్రళయాన్ని తప్పించమని ప్రాధేయపడతారు. అప్పుడు శివుడు తన ప్రథమ గణాలతో యుద్ధభూమికి బయలుదేరుతాడు. ముందైతే కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత శివుడు ఏం చేశాడో తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అన్నపూర్ణ గారు ఉన్నారండి. అన్నపూర్ణ గారు ఈ రోజు మనకు ఒక స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ రోజు మన సఖులందరి కోసం శివరాత్రి సందర్భంగా ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? యోగట్ ఫుల్ అంటారండి. యోగట్ ఫుల్ పేరు చాలా వెరైటీగా ఉంది. స్కాండినేవియన్ యూరోపియన్ కంట్రీస్ లో పెరుగుతో చేసుకుంటారు. పెరుగు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్. శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు, జాగారం ఉంటారు కదా, అందుకోసం మరి మాకు ఫ్రూట్స్ తో తయారు చేసి చూపించబోతున్నారండి. ఓకే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పెరుగు, స్ట్రాబెర్రీస్, దానిమ్మ గింజలు, పంచదార, గ్రేప్స్, డ్రై ఫ్రూట్ కట్స్, డ్రై ఫ్రూట్ హోల్, ఫ్రూట్ కట్స్, కొద్దిగా కలర్. మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, స్టార్ట్ చేద్దామా? అవునండి. స్టార్టింగ్ ఏం చేయాలండి? స్టార్టింగ్ పెరుగు తీసుకోవాలి. పెరుగులో పెరుగు తీసుకుని ఈ దానిమ్మ గింజలు, రాస్బెర్రీస్, కలరు గ్రైండ్ చేసుకోవాలి. పెరుగు, దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీస్. ఓకే. ఇప్పుడు ఈ మూడు వేసి మిక్స్ చేసుకోవాలా? దాంట్లో ఫుడ్ కలర్ కొంచెం. అంటే పెరుగు కూడా శివరాత్రికి పనికి వస్తుంది. ఎందుకంటే మహాన్యాసంలో పెరుగు కూడా వేస్తారు, తేనె కూడా వేస్తారు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఈ మూడు మిక్స్ చేయాలా? పంచదార వేయాలి, షుగర్ కూడా వేసుకోవాలి. ఓకే. అయితే నేను మిక్స్ చేసి తీసుకొస్తాను. సరిపోతుందండి. దాంట్లో ఇప్పుడు అరటిపండు వేయాలి. ఇవన్నీ మిక్స్ చేసి తీసుకొస్తాను. అవునండి. అరటిపళ్ళు వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్స్ చేయొద్దన్నారు కదా, కొంచెం. ఓకే. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అవునండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ కట్స్, తర్వాత ఇది గార్నిష్ చేసుకోవాలండి. అంటే ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలా? ఇదిగోండి, ఇది కూడా గ్రేప్స్ కూడా. ఓకే. ఫస్ట్ వేసుకోవాలా? ఫస్ట్ ఇవి వేయండి, బరువుగా ఉంటాయి కదా. ఓకే. ఆల్రెడీ బనానాస్ మనం వేసాం, దీంట్లో వేసినా కూడా ఇది జ్యూస్ కింద వస్తుందండి మనకి. సెమీ లిక్విడ్ అండి. సెమీ లిక్విడ్. కోల్డ్ సెట్ చేస్తే బాగా చక్కగా ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. ఓకే. ఫ్రిడ్జ్ లో పెడితే కనుక 2 గంటలు. ఇప్పుడు ఇవి వేయండి. గ్రేప్స్ వేసాను. ఇంతసారి అవి చక్కగా నిలబడుతున్నాయి. అవును. లేకపోతే మునిగిపోతాయి. ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతున్నాయి కదా. మీరు ఏ రకమైన ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, పులుపు మాత్రం వేయచ్చు. ఆరెంజెస్ కూడా తీపి అయితే వేసుకోవచ్చు. ఓకే. పులుపు తగలకుండా తీగా ఉన్నటువంటివి ఏవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అవి వేసేద్దామా? డ్రై ఫ్రూట్స్ చక్కగా ఇలా హీప్ లాగా వేయండి, కొండలాగా. ఓకే. మధ్యలో రౌండ్గా వేసి అక్కడ మీ టాలెంట్ తెలుస్తుంది. మీరు ఇవి రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? అవునండి. గెస్ట్ వచ్చినప్పుడు నాకు తెలిసిపోతుంది. ఎక్కువ వేసుకోవచ్చా? సెంటర్లో మందంగా వేయండి. మరి యోగట్ ఫుల్ రెడీ అయిపోయింది కదా. రుచి చూసి చెప్తారా? తప్పకుండా అండి. యోగట్ ఫుల్ టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం.
యోగర్ట్ ఫుల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి, దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీస్, ఫుడ్ కలర్, అరటిపళ్ళు, షుగర్, పెరుగు. యోగర్ట్ ఫుల్ తయారు చేసే విధానం: మిక్సీ గిన్నెలో పెరుగు, దానిమ్మ గింజలు, పంచదార, స్ట్రాబెర్రీస్, ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో అరటిపండు ముక్కలు వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. అంతే, యోగర్ట్ ఫుల్ రెడీ. యోగర్ట్ ఫుల్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది అన్నపూర్ణ గారు. అంటే చాలా మంది మార్నింగ్ నుంచి కూడా ఏం తినకుండా, ఫుడ్ తినకుండా అలాగే ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ తో ఉన్న ఫుడ్ పెడితే చాలా మంచిది కదా. దీంట్లో ఒక స్పెషాలిటీ అది. న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చాలా హై ఉంటాయండి. ఒమేగా 3 ఆయిల్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లో. ఫ్రెష్ ఫ్రూట్స్ లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. పెరుగు కూడా యాంటాక్సిడెంట్, ఓకే, కూలెంట్, చాలా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మా సకుల కోసం ఈ శివరాత్రి రోజున మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చూసారు కదా సకులు, యోగర్ట్ ఫుల్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సఖీ ప్రేక్షకులందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.